మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ మనం చీకటి సామ్రాజ్యం అనేటువంటి ఒక విషయం గురించి పరిశీలన చేయబోతాం. ఏంటండి చీకటి సామ్రాజ్యం? మీరందరూ రాసుకునే వాళ్ళు జాగ్రత్తగా వచనాలు రాసుకోండి. చీకటి అంటే ఏమిటి? చీకటి అంటే ఏమిటనంటే అన్ని పాపాల కలయికను చీకటి అని అంటారు. చాలామంది చీకటి అంటే పాపము అని డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటారు. చీకటి అంటే ఒక పాపానికి సంబంధించిన మాట కాదు. అన్ని పాపాల కలయికను ఏమంటారంటే చీకటి అని అంటారన్నమాట. అన్ని పాపాలు అనేది మాత్రమే కాకుండా దేవునికి సంబంధించిన విషయాలను విరోధంగా జరిగించేది ఏదైనా కూడా సరే, రెండింటిని కలిపి, ఒకటి నిజ దేవుడిని సరిగా అర్థం చేసుకోలేనోళ్ళు, యేసు ప్రభుని అర్థం చేసుకోలేనోళ్ళు, పరిశుద్ధాత్ముడిని సరైన విధానంలో అర్థం చేసుకోలేనోళ్ళు కూడా ఆ చీకటిలో భాగమై ఉంటారన్నమాట. కాబట్టి రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18 నుండి 23 వచనాలు మనం చదివినప్పుడు, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18 నుండి 23 వచనాలు, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అని అన్నాడు. కాబట్టి దుర్నీతి చేత సత్యమును అడ్డగించు. కాబట్టి సత్యానికి అడ్డంగా ఉండే ఏదైనా కూడా సరే, అదేవిధంగా సమస్త భక్తిహీనత మీదను, మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను. భక్తిహీనత అంటే నేను మీకు తెలియజేశాను. భక్తిహీనత అంటే అర్థం ఏమిటి? కేవలం పాపం మాత్రమే కాదు. భక్తిహీనతకు సంబంధించి పాపము ప్లస్ దేవుని యందు లేదా క్రీస్తునందు లేదా పరిశుద్ధాత్మ యందు ఉన్న సత్యాన్ని గుర్తించలేకపోవటం, వారికి సంబంధించిన విషయాలను గుర్తించలేకపోవటం. అర్థమవుతుంది కదండి? కాబట్టి రెండు, పాపము ప్లస్ దేవునికి సంబంధించిన విషయాలను గుర్తించలేకపోవటం ఏమిటనంటే భక్తిహీనత. అది ఎలాంటి భక్తిహీనత అంటే సమస్త భక్తిహీనత. ఈ రెండింటిని కలిపి సత్యాన్ని అడ్డగించినా, సత్యానికి విరోధంగా కార్యక్రమాలు జరిగించినా, అదేవిధంగా సమస్త భక్తిహీనతను కలిగి ఉన్న వారి మీదకి ఏమొస్తుందంట? దేవుని కోపం పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. విషదమై ఉంది అంటే అర్థం ఏమిటి? బహిరంగపరచబడింది అని. విషదమై ఉందనంటే ఇంకా మర్మాల్లాగుండేదేమీ కాదు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరతులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఇదంతా ఏం చెప్తున్నాడు? మీరు ఏమైనా గుర్తించగలుగుతున్నారండి? ఇక్కడ అపవాది ఏమైనా ప్రేరేపించినట్లు కనబడుతుందా? లేదు. ఇక్కడ ప్రతి ఒక్కటి మనుషులు చేసే తప్పిదం గురించే మాట్లాడడం జరిగింది. దీనికి అపవాదికి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైనా చూడండి, ఆలోచన చేయండి, అపవాది ఎప్పుడు జోక్యం చేసుకుంటాడనంటే మనం అవకాశం ఇస్తేనే జోక్యం చేసుకుంటాడు. లోకంలో ఉన్న మనుషులైనా కూడా సరే, వాళ్ళు అపవాదికి చోటిచ్చినప్పుడు మాత్రమే, అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే వాడు వాళ్ళ మీద అధికారం చాలా ఇస్తాడన్నమాట.
కానీ ఇక్కడ మొత్తం కూడా మనం చదువుతున్న విషయాల్లో సత్యాన్ని అడ్డగించడం అపవాది చేస్తున్నారా, మనుషులు చేస్తున్నారా? మనుషులు చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? సకల దుర్నీతిని కలిగి ఉండడం మనుషులదేనా, లేదా అపవాది చేసినట్టుగా ఉందా? లేదు, అపవాది ఇన్ఫ్లుయెన్స్ వలన చేసినట్లుగా ఏమి లేదు అక్కడ. అర్థమవుతుందా? అదేవిధంగా దేవుణ్ణి ఎరిగే అవకాశం కూడా ఎవరికి ఉంది? సమస్త మానవాళికి ఉంది. కానీ చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ క్రీస్తు సంఘం లాంటి వాళ్ళు లేదా ఇతరులు అన్నిటికీ అపవాది మీద రుద్దేస్తూ ఉంటారు. ఎవరి మీద రుద్దుతూ ఉంటారు? అపవాది మీద రుద్దుతూ ఉంటారు. కాదు కాదు, అపవాది మీద డైరెక్ట్గా రుద్దడానికి లేదు. ముందు సత్యాన్ని గుర్తించే జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు ప్రతి ఒక్క మనిషికి. అర్థమవుతుందండి? దేవుణ్ణి ఎరిగే జ్ఞానాన్ని పెట్టాడు. దేవుణ్ణి ఎలా కనుక్కోవాలో ఆయనే విశదపరిచేశాడు. ఆయన ఎలాంటి వాడో చెప్పేశాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము అని అన్నాడు. కాబట్టి దేవత్వం కలిగిన వాడు, అదేవిధంగా నిత్యశక్తి కలిగిన వాడు. నిత్యశక్తి అంటే అర్థం ఏమిటండి? అత్యంత పవర్ఫుల్ ఇన్విజిబుల్ బీయింగ్ అని అంటారు అనమాట. కనబడని అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు దేవుడు. అలా అర్థం చేసుకోవాలి. దేవుడు అని అంటే అలా. ఈ విషయాన్ని మనుషులు సర్వసాధారణంగా ఆలోచిస్తేనే అర్థమైపోవాలి. దీనికి ఏ బైబిలో లేదా ఏదో చదవాల్సిన అవసరం లేదు. వాళ్ళ మనసుల్లోనే దేవుడు పెట్టేశాడు. దేవుడు అన్నవాడు పగలు కొడితే పగిలేవాడు కాదు. ఆ తర్వాత దేవుడు అన్నవాడు చంపబడితే చంపేవాడు కాదు. ఆ తర్వాత దేవుడు అన్నవాడు ప్రాకుతూ పోయే పాము లాంటి వాడు కాదు. ఆ తర్వాత దేవుడు అన్నవాడు 4 కాళ్ళ జంతువులు లాంటి వాడు కాదు. కనీసం మనుషులైనా కొంచెం చూస్తారు. జంతువులు కూడా చేశారు దేవుడు అని. సగం జంతువు సగం మనిషి కూడా చేశారు. కాబట్టి దేవుడు అనంటే ఆయన అదృశ్య లక్షణములు కలిగిన వాడు, అనగా నిత్యశక్తియు దేవత్వం కలిగిన వాడు. దీన్ని ఎరగాల్సినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. పగిలిపోతే పగిలేవాడు కాదు దేవుడు. పగిలిస్తే లేదంటే కింద పడింది అనుకోండి ఏదైనా బొమ్మ, అది పగిలిపోతే అట్లాంటి చీప్గా ఇచ్చేయడానికి కుదరదు. లేదా ఎవడో ఒక బొమ్మను చేసినట్లుగా చేయడం సరైన పద్ధతి కాదు. అందుకని చెప్పేసాడు అక్కడ, వారి అవివేక హృదయము 22, వారి అవివేక హృదయం ఏమైపోయిందండి? కాబట్టి చీకటి ఎప్పుడవుతుంది, ఎప్పుడు ఆవహిస్తుంది మనుషులని, లేదా అంధకారం ఎప్పుడు ఆవహిస్తుందనంటే ఏ మనిషి యొక్క వ్యక్తిగత ప్రత్యేకతను బట్టి, వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చీకటిలో నడుస్తారు. అంధకారం అయిపోతుంది వాళ్ళ హృదయము. అర్థమవుతుందా? దేన్ని బట్టి? అవివేకతను బట్టి. అవివేకత ఎలా వస్తుంది? ఆలోచించలేకపోవడం. అవును, ఇది నిజమే కదా, ఇది నిజమే కదా. ఇవాళ సిలువ బొమ్మను పెట్టుకునేసి అది దేవుడు అనుకొని ఆరాధన చేసేవాళ్ళు లేకపోలేదు. ఇవాళ మరియమ్మ బొమ్మని పెట్టుకునేసి బంగారంతో పెట్టి ఆరాధన చేయకుండా వదలట్లేదు. వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళంట అంటే అవివేక హృదయములు కలిగిన వాళ్ళు. ఇందులో అపవాదికి ఏమైనా స్థానం ఉందా? ఇక్కడ అపవాది కాదు. చీకటిని ఎవరికి వాళ్ళే తయారు చేసుకుంటున్నారు. వాళ్ళ హృదయం ఎలా అయిపోతుందంట? వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమైపోయారు? బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చుకున్నారు. కాబట్టి చీకటికి కారణం ఏమిటి, లేదా అంధకారమైన విషయానికి కారణం ఏమిటంటే నంబర్ వన్ ఎవరి వ్యక్తిగత హృదయము సరైన ఆలోచనలు కలిగి ఉండకపోవటం. ఏమిటండి? ఎవరి వ్యక్తిగత హృదయం, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి హృదయం అనేది ఒకటి ఉంటుంది. ఇది ఆత్మ సంబంధమైనటువంటి ఇంద్రియం. దీనికి ఏమని పేరు? అంతరింద్రియం.
జ్ఞానేంద్రియం కాదు. హృదయం అనేది ఒక అంతరింద్రియం, ఇది ఆలోచనలకు కేంద్రం. ఆ హృదయము బుద్ధిపూర్వకంగా ఆలోచన చేయలేకపోయింది అనుకోండి, జ్ఞానయుక్తంగా ఆలోచన చేయలేకపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే దేవుని గురించిన అవగాహన తెలిసి రాదు. ఒకవేళ తెలిసినా దాన్ని అడ్డగించేటువంటి ఒక పరిస్థితుల్లోకి హృదయం వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు ఏం జరుగుతుందనంటే వాడు చీకటికి ఆహుతైపోతాడనమాట, అంధకారానికి. అర్థమవుతుంది కదండి. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం, ఎఫెసీ 4:17 నుండి 19 వచనాలను చదివినప్పుడు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకున్న వలదని ప్రభువునందు. అన్యజనులు అని అన్నాడు. అన్యజనులు అంటే ఏ కాలానికి వెళ్ళిపోవాలండి? అన్యజనులు అంటే ఏ కాలానికి వెళ్ళాలి? ధర్మశాస్త్ర కాలంలో ఇశ్రాయేలీలు కాని ప్రజలు అన్యజనులు. ఇప్పుడున్నారు అన్యజనులు. ఇప్పుడు ఎవరు అన్యజనులు అంటూ లేరు. ఇప్పుడు ఉన్నోళ్ళందరూ ఎవరు మరి? పాపులు, సమస్త పాపులు అని అంటాడనమాట. కాబట్టి సమస్త జనులు, సమస్త పాపులు వీళ్ళు వేరు, అన్యజనులు వేరు. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువు నందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు, ఏంటండి? అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు అని చెప్పేశాడు అన్నమాట. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ కూడా అపవాదికి ఏమైనా అవకాశం ఉందా? లేదండి, లేదు. ఊరికినే అపవాది మీద నింద వేయకూడదు. ప్రతిదానికి మనం నిబంధనలోకి వచ్చిన వాళ్ళం ఒకవేళ మనకు జరిగి దేన్నైనా మనం అపవాది మీద నెట్టేయవచ్చు, ఇందులో తప్పు లేదు. కానీ అన్యజనులందరినీ లేదా లోకంలో ఉన్న సమస్త పాపుల్ని అపవాది నడపడం కాదు, కానీ వీళ్ళందరూ తమ అజ్ఞానము చేత అన్నాడు. చూడండి, దేని చేత? తమలోనున్న అజ్ఞానం కారణం. దానికి ఏది కారణం? వారు చీకట్లో నడవడానికి ఎవరి కారణం? ఎవరికి వాళ్ళే. కాబట్టి తమలోనున్న అజ్ఞానం చేత దానికి 2 కారణాలు చెప్పేశాడు. ఒకటి అంధకారమైన మనస్సు, 2 హృదయ కాఠిన్యత. కాబట్టి అంతరింద్రియాలను సరైన విధానంలో ఉపయోగించుకోలేని వాడు అజ్ఞానంగాను, బుద్ధిహీనుడిగాను, అవివేకిగాను మారిపోతాడు. అలా అజ్ఞానము, బుద్ధిహీనత, అవివేకత వలన మనుషులు ఎక్కడ నడుస్తారనమాట? ఎందులో నడుస్తారు? అంధకారంలో లేదా చీకటిలో. ప్రతి ఒక్కరికి అవకాశం ఉందండి. దేవుని ఎరిగే అవకాశం దేవుడు కల్పించకుండా ఎట్లా ఇచ్చేస్తాడు? ఆయన అందరికీ విశదపరుచుకున్నాడంట, తను తాను ఎలాగా విశదపరుచుకున్నాడు. కానీ గుర్తించలేని స్థితి ఎవరిది? మానవులది. అర్థమవుతుంది కదా నేను చెప్పే విషయం మీకు? సర్వలోకము కూడా సరే ఆ పద్ధతిని పాటించడం వలన ఏమయ్యారు? అంధకారంలో నడిచేటట్లకు వెళ్ళిపోయారనమాట. అంధకారంలో నడుస్తారు. గ్రంథం చెప్పేసింది. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం, అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 17 నుండి 18 వచనాలు మనం చదివినప్పుడు, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. ఈ ప్రజలు అంటే ఎవరు? ఆ ప్రజలు ఇశ్రాయేలీలు లేదా యూదులు. ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపుకును తిరిగి. ఎప్పుడు అపవాది తన అధికారాన్ని చెలాయిస్తాడు? ఎప్పుడండి? మనం చీకటిలో నడిచినప్పుడు అప్పుడేం జరుగుతుందని అంటే వాడు అధికారాన్ని స్టార్ట్ చేస్తాడన్నమాట. అర్థమవుతుందని నేను చెప్పేది?
కాబట్టి మొత్తం తప్పు ఎవరి మీదనే ఉంటుంది? మనుషుల మీదనే. మనం చీకటిలో నడిస్తే లేదా లోకంలో మానవ జాతి చీకటిలో లేదా అంధకారంలో నడిచినప్పుడు అక్కడ రారాజు ఉన్నాడు అన్నమాట ఒకడు. వాడి పేరేంటి? అపవాది. వాడు సామాన్యంగా కూర్చో ఉండట్లేదంట. ఎట్లా కూర్చున్నాడో అక్కడే చెప్పాడు. ఏం చెప్పాడండి? చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును అని అన్నాడు. అంటే సాతాను ఎలా కూర్చుని ఉన్నాడు? అధికారిగా కూర్చున్నాడు. అంటే ఆ చీకటి సామ్రాజ్యానికి అధికారి ఎవడు? అపవాది. కాబట్టి సామ్రాజ్యం అనే మాట రెండు ముఖ్యమైనటువంటి సంగతులతో కూడి ఉంటుంది. ఒకటి ప్రజలు, రెండు అధికారం. రెండు అధికారం. అధికారి ఎవడు? సాతాను లేదా అపవాది. ప్రజలు ఎవరు? మూడు ముఖ్యమైన మాటలు చెప్పాను. తమకు తాముగా సత్యాన్ని అడ్డగించుకొని హృదయ కాఠిన్యం వలనను, మనస్సు చెడిపోయిన దాన్ని బట్టి, అవివేకమును బట్టి, అజ్ఞానమును బట్టి, ఆ తర్వాత బుద్ధిహీనతను బట్టి మనుషులు ఏం చేస్తారంటే, నువ్వే మా దేవుడు, నువ్వే మా సర్వాధికారి అని ఈ చీకటిలో నడుస్తూ ఉంటారన్నమాట. కాబట్టి చీకటిలో నడవడం అనే ఒక మాట ఒక అబద్ధం చెప్పినప్పుడు జరిగిపోదు, లేదా ఒక చిన్న పాపం చేసినప్పుడు జరిగిపోదు. అది అన్నిటికీ కలగలిపినటువంటి ఒక మాట అన్నమాట. ఒక్క విషయం గురించే చెప్పడానికి కుదరదు అని దాని అర్థం అన్నమాట. ఎందుకు నేను అలా చెబుతున్నానంటే, ఆదాము జీవితంలో కూడా సరే, ఆదాము జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు నాకు చాలా రెఫరెన్స్లు ఉన్నాయి, వాళ్ళు సరిపోదు, కానీ నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పేస్తున్నాను. ఆదాము పాపం చేశాడు, అవునండి, ఆదాం పాపం చేశాడు. ఆదాం పాపం చేసినప్పుడు వెంటనే దేన్ని బట్టి చేశాడు? ఆజ్ఞను అతిక్రమించడాన్ని బట్టి పాపం చేశాడు. దాన్ని ప్రొవోకేట్ చేసింది ఎవరు? అపవాది. దాన్ని ప్రేరేపించింది ఎవడు? అపవాది ప్రేరేపించాడు. అప్పటికప్పుడే దేవుడు తరిమేశాడు బయటికి. దేవుడికి వాళ్ళు చేసిన ప్రతి సంగతి తెలుసు. వాళ్ళు చేసిన ప్రతి తింటున్నప్పుడు తెలుసు. వాళ్ళు దాక్కున్నారంట, వాళ్ళకి బట్టలు లేదంట. వాళ్ళు దాక్కున్న తర్వాత ఈయన రానే వచ్చాడు, చల్లపూట సాయంత్రానికి వచ్చారంట తండ్రి అయిన దేవుడు. అప్పటి వరకు వీళ్ళు ఎక్కడ దాక్కొని ఉన్నారు? చెట్ల మధ్యలో దాక్కొని ఉన్నారు, తాము దిగంబరులమని ఆలోచన చేసి. అప్పుడు ఏం జరిగింది? ఎక్కడున్నారు? ఆయన తెలియదు ఆ దేవుడికి. ఎక్కడున్నారు మీరు? ఎక్కడున్నా? మేము దిగంబరులంగా ఉన్నాం కాబట్టి దాక్కొని ఉన్నామని. మీకు ఎవడు చెప్పాడు ఈ మాటని? మీరు దిగంబరులని ఎవడు చెప్పాడు? అంటే వీళ్ళు తిన్న సంగతి ప్రతి ఒక్కటి తెలిసిన దేవుడు ఏం చేశాడంటే, అప్పటికైనా ఇలా గ్రంథంలో రాయబడలేదు, కానీ ఒక మాట నేను జస్ట్ చెబుతున్నాను. ఒకవేళ వాళ్ళు దేవుణ్ణి క్షమించండి అని ఒక మాట అడిగి ఉంటే దేవుడు అది ఎలా రియాక్ట్ అయ్యి ఉండేవారో మనం చూసుండగలం. కానీ ఆ మాట అడగలేదు వాళ్ళు. ఆ క్షమాపణ బుద్ధి వాళ్ళకి లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, అక్కడి నుండి క్షమాపణ కోరే బుద్ధి లేదు కాబట్టి ఏం చేశాడు దేవుడు? అక్కడి నుండి బయటికి తరిమేశాడు అనమాట. అప్పుడు అపవాది వాళ్ళకి దేవుడిగా ఉండడం మనం గమనిస్తాం. అలాగే మన విషయాలను కూడా మనం ప్రతి విషయాలు కూడా సరే, ఆ చీకటిలో నడవడం అనేది అన్ని పాపాలకు సంబంధించినటువంటి సంగతి. కొన్ని పాపాలు చేసిన అన్ని పాపాలు కూడా సరే చీకటికి సంబంధించిందే. మరలా నేను చెబుతున్నాను, అన్ని పాపాలు చీకటికి సంబంధించిందే. అయినప్పటికీ చీకటిలో నడవడం అనేటువంటి ఒక మాట మాత్రం అపవాది అధికారం క్రిందకి వెళ్ళిపోవటం. చీకటిలో నడవడం అంటే అర్థం ఏమిటి? అపవాది క్రిందకి వెళ్ళిపోవటం. ఒక మాట మీరు ఆలోచన చేయండి. ఎప్పుడైనా కూడా సరే అపవాది క్రిందకి వెళ్ళిపోయేటువంటి మనుషుల జీవితాలను మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళు పదే పదే ఆ తప్పిదాలను చేస్తూనే ఉంటారన్నమాట. పదే పదే ఆ తప్పిదాలను చేస్తూనే ఉంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇశ్రాయేలీల గురించి ఆలోచన చేసామనుకోండి. ఇశ్రాయేలీలు యేసు ప్రభు పుట్టేసరికి నేను చెప్పాను, మలాకీ గ్రంథం నుండి మత్తయి సువార్తకి కొన్ని వందల సంవత్సరాలు అయిందని అంటారు. ఎన్ని వందలు అంటారు? కొంతమంది 400 అంటారు, 500 అంటారు, 800 అంటారు, ఎన్నో కొన్ని వందలు. మీరు అనుకున్న అన్ని వందలు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు ఇంపాక్ట్ ఎనీథింగ్. మీరు అనుకున్న అన్ని వందలు తిరిగి తిమోతి గారు నేను బైబిల్ పండితుడిని అన్ని తప్పులు చెప్పారని చెప్తే నాకు తెలియదు. కాబట్టి ఎన్నో కొన్ని వందలు సంవత్సరాలు గడిచాయి. ఆ వందల కాలాన్ని చాలామంది ఏమని పిలుస్తారు తెలుసా అండి? చీకటి యుగం. అది కాదు చీకటి యుగం అంటే. అది కాదు చీకటి యుగం అంటే. చీకటి యుగం ప్రారంభమైంది ఆదాం చేత. చీకటి యుగం ప్రారంభమైంది ఎవరి చేత అండి? ఆదాము. ఎందుకనంటే మొట్టమొదటి పాపి ఎవడు? ఆదాము. మొట్టమొదటి పాపి ఆదాము. అక్కడి నుండి చీకటి యుగం ప్రారంభమైన తర్వాత అపవాది తన అధికారాన్ని ఆ మనుషుల మీద కబళించటం, అధికారాన్ని చూపించటం లాంటి కార్యక్రమాలు చేయడం, చాలా దారుణంగా మనుషులని చంపేసుకుంటూ రావడం మనం గమనిస్తాం. అపవాదికి మరొక పేరు ఏమిటంటే నరహంతకుడు అని అర్థం అన్నమాట. అపవాదికి మరొక పేరు ఏమిటి? నరహంతకుడు. నరహంతకుడు అంటే మనుషుల్ని చంపేవాడని అంటుంటారు. మనుషుల్ని చంపడం అనే మాట మన భౌతికంగా వేరు, అపవాది చంపే నరహత్య వేరు. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 23వ అధ్యాయం 16 నుండి 33 వచనాలు చదివినప్పుడు అయ్యో అంధులైన మార్గదర్శకులారా అని అన్నాడు. ధర్మశాస్త్ర యుగం ప్రారంభమైన తర్వాత ఎక్కడ ప్రారంభమైందండి? ధర్మశాస్త్ర యుగం ప్రారంభమైంది ఎక్కడ? నిర్గమకాండం 19లో. ముగింపు ఎక్కడ జరిగింది? అంటే ఈ 500 సంవత్సరాలు మధ్యలో మలాకీకి మత్తయి సువార్తకి మధ్య 500 సంవత్సరాలు కూడా దానికి సంబంధించిందే. చీకటి యుగం అది కాదు. ధర్మశాస్త్ర యుగానికి కూడా ఏమని పేరు అని అంటే చీకటి యుగం అని పేరు అన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ధర్మశాస్త్ర యుగానికి పేరేమిటి? చీకటి యుగం. ఎందుకు నేను అలా అంటున్నానంటే యేసు ప్రభు పుట్టేసేసరికి సమస్త ఇశ్రాయేలు జనాలు పాపంలో ఇరుక్కుపోయారు, పాపంలో కూరుకుపోయారు. ఆ పాపంలో కూరుకుపోయినందుకు ప్రతి ఒక్కరూ ఏమైపోయారు? చీకటిలో నడిపించబడ్డారన్నమాట. చీకటిలో నడవడం అన్నా అంధకారము అందులైపోవడం అన్న ఒకటే. అందులవడం అంటే అర్థం ఏమిటి? చూపును కోల్పోవటం అంటే అర్థం ఏమిటి? మనోనేత్రాలు కనబడకపోవటం. గ్రుడ్డితనం వేరండి. అంధులు వేరు, గ్రుడ్డితనం వేరు. అంధత్వం ఏమిటి? కంప్లీట్గా కనబడదు. అంధత్వం ఏమిటి? సంపూర్ణంగా కనబడదు. గుడ్డితనం అంటే ఒక కళ్ళు కనబడదు, మరొక కళ్ళు కనబడుతుంది. లేదా ఏంటండి? అలా కాదు. గ్రుడ్డితనం అంటే ఖచ్చితంగా ఎంతో కొంతైనా కనబడుతుంది. గ్రుడ్డితనం అంటే ఏమిటి? ఎంతో కొంతైనా కనబడేదాన్ని గ్రుడ్డితనం అని అంటారు. లేదు అందులైనటువంటి, ఇక్కడ మరొకసారి మత్తయి సువార్త 23:16 నుండి అయ్యో అందులైన మార్గదర్శకులారా, ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు. అందులైన మార్గదర్శకుల అంటే అర్థం ఏమిటి? మార్గదర్శకులు అంటే ఎవరండి? ఇశ్రాయేలీల మార్గదర్శకులు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళే ఎట్లున్నారంట? అందులో ఉన్నారంట. అంటే వాళ్ళు మార్గదర్శకం చూపించే వాళ్ళ మనోనేత్రాలు ఏం చేయబడి ఉన్నాయి?
అంధత్వం కలుగు చేయబడి ఉన్నాయి. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంట చూడండి. దేవాలయం తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు, దేవాలయంలో ఏమీ లేదంట. చూసారా, ఆ కాలంలోనే దేవాలయంలో ఏమీ లేదని చెప్పేశారు. కానీ దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. దేవాలయమే ఏమి లేదు, అందులో బంగారం మాత్రం తోడని ఎవడు ఒట్టుకు పెట్టుకుంటే తప్పు చెప్తారంట వీళ్ళు. తప్పురా, బంగారం కదా అది అన్నట్టుగా చెప్పేవాళ్ళు. అవివేకులారా, అంధులారా, ఏది గొప్పది, బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? అర్థమవుతుందా? బంగారాన్నే పరిశుద్ధపరిచేది ఏమిటనంట దేవాలయం. ఆ అందులైన వారి యొక్క ఆలోచన విధానం ఏమిటనంటే, క్షమించండి, దేవాలయము గొప్పది బంగారం కంటే. ఇశ్రాయేలీల దేవాలయము బంగారం కంటే గొప్పది. కాబట్టి బంగారాన్ని పరిశుద్ధపరిచే దేవాలయం గొప్పదా? అది ఆలోచన చేయండి. మరియు బలిపీఠము తోడని ఎవడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదంటారంట. బలిపీఠం మీద ఒట్టు పెట్టుకుంటే దాంట్లో ఏముంది? బలిపీఠం మీద ఏం చేస్తారు? బలిపీఠం మీద తమ పాపాలకు ప్రాయశ్చిత్తమైనటువంటి బలులు ఆ బలిపీఠం మీద సమర్పిస్తూ ఉంటారు. దాని మీద ఒట్టు పెట్టుకుంటే ఏమీ లేదంటారంట. కానీ దానిపైన అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడు అని మీరు చెప్పుదురు. అవివేకులారా, అందులారా, ఏది గొప్పది, అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? మీరును మీ పితరుల పరిమాణమును పూర్తి చేయుడి. మీరును మీ పితరుల పరిమాణం ఏం చేయాలి? పూర్తి చేయాలి. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకొందరు అని అన్నాడు అనమాట యేసు ప్రభు వాళ్ళకి. అంటే అర్థమేమిటి? ధర్మశాస్త్రాన్ని వీళ్ళ ఇష్టానుసారముగా ఉపయోగించుకోవడం ద్వారా వాళ్ళు ఏమైపోయారండి? అందులయ్యారు. అందులవడం ద్వారా ఎవరికి సంతానమయ్యారు? ఎవరి కిందకి వెళ్ళిపోయారు? అపవాది క్రిందకి వెళ్ళిపోయారు. వీళ్ళేనా అంటే వీళ్ళే కాదంట, వాళ్ళ పితరులు కూడా. అంటే అర్థం ఏమిటండి? పాత నిబంధనను పాటించినటువంటి వీళ్ళ పితరులందరూ కూడా సరే ఆ దారిలోనే నడిచారంట. వీళ్ళందరూ కూడా ఏమైపోయారని అంటే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులను ఎక్కడికి నడిపించిందండి? చీకటిలోనికే నడిపించేసి. మీకు అనేక సార్లు తెలుసు చాలా విషయాలు. ధర్మశాస్త్రం వల్ల పాపం అపరిమితముగా విస్తరించింది. ధర్మశాస్త్రం వల్ల పాపం ఏమైంది? పాత నిబంధన వల్ల చెప్పిన మాటలు చెప్పండి. ఏమైంది? అపరాధములు, పాపాలు ఏమయ్యాయి? విస్తరించబడ్డాయి. అంటే సమస్త మానవాళిని కబళించింది అని అర్థం అన్నమాట. ధర్మశాస్త్రం 2 పనులు చేసిందండి. ఒకటి, అన్ని జనులను దేవుని దగ్గరికి రానివ్వకుండా వాళ్ళని పాపంలోనే ఉంచింది. దానికి కూడా ధర్మశాస్త్రమే కారణం. ఏం చెప్పాను చెప్పండి? ఆపేయడం ద్వారా ఏం చేసిందంటే వాళ్ళని పాపంలోనే నిలబెట్టింది. దానికి కారణం కూడా ధర్మశాస్త్రమే. కొత్తగా ఉందా ఈ మాట? వాస్తవం. పాత నిబంధన ధర్మశాస్త్రం అన్నది అన్ని జనులను దేవుని గుర్తించలేని స్థితిలోకి నిలబెట్టింది. దానికి కారణం ఏమిటనంటే ధర్మశాస్త్రం. రెండవది, ఇశ్రాయేలీల్లో పాపం పెరుగుదలకు లేదా అపరిమితమైన విస్తరణకు కారణం ఏమిటి? ధర్మశాస్త్రమే. అందుకని ఏం జరిగిందనంటే సర్వలోకము ఆదాము మొదలుకొని క్రీస్తు శిలువ వరకు పాపము విస్తరించినందుకు చీకటిమయమైంది సర్వప్రపంచం. ఈ సర్వప్రపంచం అప్పుడు ఎవరి క్రిందకి వెళ్ళిపోయింది? అపవాది అధికారం క్రిందకి వెళ్ళింది. ఒకటి అపవాది క్రిందకనంటే తప్పు అవుతుంది. అధికారం క్రిందకి వెళ్ళిపోయింది అంటే అపవాది రాజరికం చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి వీళ్ళందరూ ఏమయ్యారంటే సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షణ మీరు ఎలాగో తప్పించుకొందరు అని అన్నాడు అనమాట. ఎవరైతే అపవాది క్రిందకి వెళుతారో వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారనమాట? నరక శిక్షకు పాత్రులైపోతారు. మత్తయి సువార్త 23:24 కూడా
అవసరం లేదులేండి. ఒకసారి యేసు ప్రభు వచ్చారు, అవసరం లేదు. యేసు ప్రభు వచ్చారు. యేసు ప్రభు ఏం చేశారు? భూమి మీద బ్రతికినప్పుడు ఇశ్రాయేలీయులకి ఏం బోధించారు? ధర్మశాస్త్రాన్ని లేదా పాత నిబంధన బోధించారు. అవునా కాదంటారా? ఒకసారి యోహాను సువార్త మొదటి అధ్యాయం చదువుతాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 నుండి 5 వచనాలను చదివినప్పుడు నేను చదివేస్తాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం 1 నుండి 5 వచనాలు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దీనికి పొంతం లేని సమాధానాలు ఇస్తూ ఉంటారు కొంతమంది. దేవుడు ఒక్కడనేవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ యేసు ప్రభువుని దేవుడు అనేసాడుగా. వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ చెప్పిన వచనానికి పొంతన ఉండదు. యేసు ప్రభు దేవుడు కాదనే వాళ్ళు ఈ వచనాన్ని చాలా అన్యాయంగాను అక్రమంగాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము ఎవరు? ఆ వాక్యం ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను అన్నాడు. ఆయన అని అన్నాడు. ఆయన ఎవరండి? యేసు ప్రభు అనే ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ జీవం మనుషులకు ఏమై ఉండింది? కాబట్టి యేసు ప్రభు భూమి మీద బ్రతికినప్పుడు నేను మీకు జీవం ఇవ్వడం కొరకు వచ్చానని అంటారనమాట ఇశ్రాయేలీయులకి. ఎవరికి? ఆయన చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి వెలుగు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రమే ఏమిటండి? జీవమును వెలుగును. మరలా క్రొత్త నిబంధన కొన్ని తిరిగి అన్ని నిబంధనలు కలిపి దేవుని వాక్యమని కూలంకషంగా చెప్పకూడదు. ఇక్కడ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అక్కడ చెప్పబడినటువంటి జీవము మనుషులకు వెలుగై ఉండేను అని అంటే అర్థం ఏమిటంటే ధర్మశాస్త్రంలో జీవము ఉంది, ధర్మశాస్త్రంలో ఏం కూడా ఉంది? నిజమైన ధర్మశాస్త్రంలో జీవము, నిజమైన ధర్మశాస్త్రంలో వెలుగుంది. వెలిగించగలిగే అంత గొప్పది ధర్మశాస్త్రం. కానీ 5వ వచనంలో ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని ఏం చేయలేకపోతుంది అంటే అర్థం ఏమిటి? చాలా మంది ఈ వచనాన్ని ఎవరు కూడా ఇంతవరకు ముట్టుకొని ఉండరు. ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయిందనంటే ఇక్కడ చెప్పబడిన వెలుగు అనే మాట ధర్మశాస్త్రము అక్కడ పక్కనే మీరు రాసుకోవచ్చు. ఆ చీకటిలో కూడా ప్రకాశిస్తుందంట, కానీ అదేం చేయలేకపోయింది? చీకటిని పారద్రోలలేకపోయింది అని దాని అర్థం. చీకటి దాన్ని ఏం చేయలేకపోయింది? గ్రహింపకుండెను. చీకటిగానే ఉంది, వెలుగుగానే ఉంది. అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో మీరు అందులో దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే మ్యూట్లో పెట్టండి. దయచేసి వచన భాగం మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యేసు ప్రభు దేవుడనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన దేవునితో సమానుడు అని తెలియజేసే విషయాన్ని మాట్లాడుతూ యేసు ప్రభు వెలుగుగాను జీవముగాను వచ్చారు. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అన్నప్పుడు అది సంఘం గురించి అది చెబుతున్నది. ఎవరి గురించి చెప్తున్నాడు? ఇశ్రాయేలీయుల గురించి చెబుతూ ఉన్నాడు. వాళ్ళ మధ్యలో మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం వల్ల రావాల్సిన కృపయు సత్యమును క్రీస్తు ద్వారా వచ్చింది అని అన్నాడు. అంటే అర్థం ఏమిటండి? ధర్మశాస్త్రం ఎప్పుడు ఇచ్చాడంటే 2500 సంవత్సరాలకు ముందు మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి. దాన్ని వాస్తవంగా పాటించే విషయాన్ని మోషే చెప్పలేకపోయాడు. ఎలా పాటించాలి అనే విషయాన్ని అర్థమవుతుందా? ఎలా పాటించాలి, అందులో జీవాన్ని ఎలా మనం పొందుకోవాలి, అందులో వెలుగుని ఎలా మనం అర్థం చేసుకోవాలి, అందులో కృపను మనం ఎలా అందుకోవాలి. కృపను అందుకోవడం మా మాట మీరు అర్థం చేసుకోండి. అదేవిధంగా సత్యం అందులో ఉంది కదా, ధర్మశాస్త్రం సత్యము, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలనే విషయాన్ని మాత్రం మోషే చెప్పలేకపోయాడు. ఒట్టి ఆజ్ఞలు మాత్రమే రాసేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న కృప మరియు సత్యాన్ని అందుకోవటానికి మార్గం ఎవరనంటే యేసు ప్రభువు. అందులో ఉన్న జీవాన్ని అందించగలిగే వారు ఎవరనంటే యేసు ప్రభువు. అందులో ఉన్న వెలుగుని గుర్తించేటట్లుగా
చేయగలిగింది ఎవరనంటే, వెలుగుగా కనపరిచింది ఎవరనంటే యేసు ప్రభు. అప్పటి వరకు వీళ్ళు ఎక్కడున్నారని? చీకట్లో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. ఆయన ఎంత చెప్పినానండి, యేసు ప్రభు ఎంత చెప్పినా ధర్మశాస్త్రాన్ని వాళ్లకు కోపం వచ్చి ఆయన చంపేటట్లుగా అయింది, కానీ ఆ చీకటి గ్రహింపనే లేకపోయిందంట వెలుగుని. ఇది దాని అర్థం. ఎప్పుడైనా ఆలోచన చేశారా ఈ సంగతిని? అక్కడ చెప్పబడినటువంటి వెలుగు ఏమిటంటే ధర్మశాస్త్రం అనే వెలుగు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది, కానీ చీకటి దాన్ని ఏం చేయలేకపోయింది? గ్రహించలేకపోయిందంట. గ్రహించలేకపోయింది చీకటి. ఎక్కడైనా వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఉండదు. కానీ ధర్మశాస్త్ర యుగంలో మాత్రం చీకటి వెలుగు రెండు కలిసే ఉన్నాయంట. యేసు ప్రభు ఉపదేశం చేసినా వాళ్ళు ఏం చేయలేకపోయారంటే వాళ్ళ హృదయాలకు ఎక్కించుకోలేకపోయారు ఇశ్రాయేలీయులు. ఆయన చెప్పిన ప్రతి దానికి నా యందు విశ్వాసం ఉంచండి అని అంటే, దేవునితో సమానంగా చేసుకుంటావా, నిన్ను చంపేది లేదని యేసు ప్రభుని చంపడానికైన పరిస్థితుల్లో నరహత్య చేయటానికి సహితం వెనకాడు లేని మూర్ఖులు ఆ ఇశ్రాయేలు జనాంగం. అర్థమవుతుందని నేను చెబుతున్నది. కాబట్టి ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. లూకాసు వార్త 22వ అధ్యాయం 53వ వచనంలో, లూకాసు వార్త 22:53లో, నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. నేను ఉపదేశం చేస్తున్నప్పుడంతా మీరు పట్టుకోవట్లేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. ఆయన చెప్పడం ఉపదేశం, ధర్మశాస్త్రాన్ని ఉపదేశం చేస్తున్నప్పుడంతా దేవాలయంలో ఆయన్ని పట్టుకోలేదు ఇశ్రాయేలు జనాంగం, లేదా దుర్మార్గులు ఆయన్ని పట్టుకోలేదు. మరి ఎప్పుడు పట్టుకుంటారు? దానికి అపవాది అధికారం అవసరం అంట. ఆయన్ని పట్టుకోవడానికి ఏది అవసరం? కాబట్టి మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును వచ్చినప్పుడు మీరు నన్ను పట్టుకోవడానికి వస్తున్నారని యేసు ప్రభు చెప్పడం మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయంలో కూడా, యోహాను సువార్త 12:35 నుండి 40 వచనాలు మనం చదివినప్పుడు, యోహాను సువార్త 12వ అధ్యాయం 35 నుండి 40 వచనాలు, అందుకు యేసు ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును. ఏంటంట? ఎంతకాలం ఉంటుంది అంటే ధర్మశాస్త్రం ఇంకొన్ని రోజులకే ఉండబోతుంది. ఆ ధర్మశాస్త్రం అనే యేసు ప్రభు శరీరం ఏం చేయబడబోతుంది? సిలువలో మేకులతో కొట్టబడబోతుంది. అందులో చేవ్రాత ఏం చేయబడబోతుంది? తుడిచివేయబడబోతుంది అని యేసు ప్రభు చెబుతూ వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కమ్ము కొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి అని అన్నాడు అనమాట. ధర్మశాస్త్రం రెడీగా ఉన్నప్పుడే దాన్ని మీరు ఏం చేయాలి? యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. మీరు దయచేసి ఆలోచన చేయండి. యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు, ఇంకొంతకాలంలో నేను క్రొత్త నిబంధన ఏర్పాటు చేస్తున్నాను, ఆ తర్వాత మీరు క్రొత్త నిబంధన ప్రకారం రక్షణ పొందండి అని ఆయన చెప్పుంటే ఏమై ఉండేదండి? చెప్పండి. అలా కాదు. యేసు ప్రభు ఇంకొన్ని రోజుల్లో నేను చనిపోబోతాను కదా, నా రక్తం వల్ల క్రొత్త నిబంధన ఏర్పాటు చేస్తాను, ఏర్పాటు చేసిన తర్వాత మీరు ఏం చేయండి? రక్షణ పొందండి అన్నట్టు ఏమై ఉండేది? ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు నెరవేర్చేవారు కాదు. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు నెరవేర్చేవారు కాదు. ఆయన ఏ కొసాన అసలు 100 కాదు కదా, 100కి 1000% ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కొరకు అక్కడ చెప్పబడుతున్నటువంటి వెలుగును, ధర్మశాస్త్రాన్ని తెలియజేస్తూ దాని ప్రకారమే మీరు బ్రతకాలి అని అన్నాడు అన్నమాట. ఆ వెలుగు ఎంతకాలం ఉండబోతుంది? అది అంటే ఖచ్చితంగా యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటించాలి. ఆయన చనిపోయేంత వరకు ఆయన దృక్పథం, ఆయన మిషన్ ప్రతి ఒక్కటి దేనికి సంబంధించిందండి? ధర్మశాస్త్రానికి సంబంధించింది. కాబట్టి
చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడిచివాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే, చూడండి మరలా చెప్తున్నాడు, ఎంతకాలం ఉండబోతుందో అంతకాలమే, వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచడని వారితో చెప్పాను. కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఎలా పాటించాలని యేసుప్రభు చెప్తున్నారండి. ధర్మశాస్త్రాన్ని పాటించడానికి అయినటువంటి మార్గం ఏమిటి? విశ్వాసం. వెలుగునందు విశ్వాసం ఉంచడని వారితో చెప్పాను. వెలుగునందు విశ్వాసం అర్థమవుతుంది కదండి. పాత నిబంధన పాటించడానికైన మార్గం ఏమిటి? విశ్వాసము. యేసు ఈ మాటలు చెప్పి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు ఏం చేయలేదు? విశ్వాసం ఉంచే రైరి. అనేక సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారు. వాళ్ళు ఎదురుగానే చనిపోయిన మనిషిని తిరిగి లేపాడు. అన్ని చేసి ఆయన చేసిన ఉపదేశాలని ఆఖరికి వాళ్ళు అంగీకరించనే లేకపోయి ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు అదే కోణంలోనే ఈ క్రీస్తు సంఘం అనే వాళ్ళు కూడా అలా తయారయ్యారు. ఆ తర్వాత సర్వలోకము అలాగే ఉంది. ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు? ప్రభువు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడిను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగిను. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి, దేంతో? కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలుగజేసి. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఇశ్రాయేలీయులు అపవాది క్రిందకి ఎలా వెళ్ళారు అని అంటే వాళ్ళ మూఢత్వం వలన, అంధత్వం వల్లనే వెళ్ళారు. డైరెక్ట్ అపవాది క్రిందకి వాళ్ళు కూడా వెళ్ళలేదు. మరలా కూడా చెప్తున్నాను, అన్ని సందర్భాలలోనూ అన్ని కాలాల్లోనూ మొదట అవకాశం ఇచ్చేది ఎవరని అంటే మనుషులే. ఇంకో విషయం చెప్తున్నాను ఇక్కడ, మూడో మాటగా మనుషులు అంధత్వంలో నడిస్తే అపవాది అధికారంలోకి, అప్పుడు అపవాది తన వైపు లాక్కుంటాడు, తన అధికారంతో ఏలుబడి చేస్తాడు. అదే కోణంలో దేవుడు చెప్పినటువంటి సత్యాలను ఎవరు అంగీకరించలేకపోతే, అది యేసు ప్రభువు కావచ్చు, తండ్రిని దేవుడు కావచ్చు, పరిశుద్ధాత్ముడు కావచ్చు, అంగీకరించకపోతే దేవుడే అంధత్వం కలిగి చేసేస్తాడంట. ఎవరు కలిగి చేస్తాడు? ఇంకా నీకెందుకురా నేను సత్యం చెప్పింది చెప్పాల్సిన అవసరం ఏముంది నీకు? అర్థమవుతుందా? వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థత పరచబడకుండానట్లు ఆయన వారి కన్నులకు అంధత్వం కలుగు చేసి వారి హృదయమును కఠినపరచునని యెషయా మరి ఒక చోట చెప్పాను. కాబట్టి పరిస్థితి ఏమిటంటే, అంధత్వం ఎలా సంభవిస్తుంది మనుషులకి అని అంటే, ఎలా సంభవిస్తుంది? ప్రతిదీ మనిషి దగ్గరే ఉందండి. అన్నిటికీ కారణం ఎవరికి వాళ్ళే. అన్నిటికీ కారణం ఎవరికి వాళ్ళే. వ్యక్తిగతంగా వాళ్ళు చేసే క్రియలను బట్టి వాళ్ళు చీకట్లో ఉన్నారా లేదా అనేది అర్థమైపోతుంది అన్నమాట. అందుకని మరలా చెప్తున్నాను, ఇక్కడ చదువుతాం మరొకసారి. ఇక మీదట పుట్టబోయే ప్రతి మనుషులు లేదా రాబోయేటువంటి సమస్త ప్రజలు, అది ఇశ్రాయేలీలు కావచ్చు, సమస్త లోకం కావచ్చు, ఏం చేయబడాలనంటే అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 17-18 వచనాల్లో, అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 17-18 వచనాల్లో, నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదును. అటు ఇశ్రాయేలీలు చీకట్లో ఉన్నారు, ఇటు అన్యజనులు చీకట్లో ఉన్నారు. వీళ్ళు నీకేం చేస్తారు? హాని చేస్తారు. ఇవాళ ఎవరైనా నా మాట వినలేదని నేను బాబు కుమార్కి హాని చేశాను అనుకో, నేను కూడా ఎక్కడ ఉన్నాను? చీకట్లో. ఎగ్జాక్ట్లీ. కాబట్టి హాని కలగకుండా నేను కాపాడుదును. వారు చీకటిలో నుండి, వారెవరు? ఈ ప్రజలు ప్లస్ అన్ని జనులు. అంటే వారు అంటే ఎవరండి? ఇశ్రాయేలీలు అంటే సమస్త ప్రజలు,
చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి వద్దకు పంపేదనని చెప్పాను అని అన్నాడు అన్నమాట. కాబట్టి క్రొత్త నిబంధనను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉపదేశం చేసింది ఎవరండి? ప్రారంభించింది పేతురే, లేదా పేతురుతో పాటు ఇంకో 11 మంది అపోస్తులే అయినప్పటికీ ఇంక సర్వలోకానికి సువార్తను ప్రకటించే నాథుడు ఎవరు? సువార్తను ప్రకటించే వ్యక్తి ఎవరు? మనిషి ఎవరు? పౌలు అన్నమాట. కాబట్టి అక్కడ చెప్పేశాడు, నా యందలి విశ్వాసం ఉంచాలి మనుషులు పాపక్షమాపణ కొరకు. అర్థమవుతుందండి? 2 ముఖ్యమైనటువంటి కార్యాలు. చీకట్లో నుండి వెలుగునకు తిప్పబడాలి. ఇప్పుడు చెప్పబడుతున్న వెలుగు ఏమిటి? క్రొత్త నిబంధన. ఇశ్రాయేలీలు కావచ్చు, అన్ని జనులు కావచ్చు, ఇంకా ఒకటే వెలుగు. అది వెలిగించలేని వెలుగు గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. వెలిగించలేని వెలుగు ఏమిటి? ధర్మశాస్త్రం. అబ్బా, వెలిగించలేని చీకటి గ్రహించలేని వెలుగు ఏమిటి? ధర్మశాస్త్రం. సమస్త మానవాళిని, ఇప్పుడు కాదు కదా, సర్వలోకాన్ని వెలిగించగలిగే వెలుగు ఏమిటనంటే క్రొత్త నిబంధన. కాబట్టి చీకటిలో నుండి వెలుగులోనికి అంటే నిబంధనలోకి రావాలి. సాతాను అది చీకటిలో ఎవరి అధికారం ఉంటుంది? సాతాను అధికారం నుండి దేవుని వైపునకు చెప్పేశాడు, క్లియర్గా చెప్పాడు. సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ. ఎవరి యందు? నా యందు అంటే ఎవరైనా క్రీస్తు యేసునందు విశ్వాసము నందలి ఏం కలుగుతుంది? కాబట్టి క్రొత్త నిబంధన చీకట్లో నుండి వెలుగంటే పాపము నుండి క్రొత్త నిబంధన వైపును, 2 సాతాను అధికారం నుండి దేవుని వైపునకును, 3 పాప క్షమాపణ నిమిత్తం ఎవరిని విశ్వసించాలి? యేసు ప్రభువుని విశ్వసించడం ద్వారా మనుషులు ఏం చేయబడతారంటే అపవాది నుండి విడిపించబడతారన్నమాట. సామాన్యమైన విషయం కాదు. ఒక్కసారి చీకటిలో నడిచిన తర్వాత, అపవాది అధికారంలోకి వెళ్ళిపోయిన తర్వాత విడిపించడం అని అంటే కుదిరేది కాదు. అది విడిపించడానికి అంతకంటే శక్తిమంతులైనటువంటి తండ్రి, అంతకంటే శక్తిమంతులైనటువంటి యేసు ప్రభు అవసరం. దానికి ప్రాముఖ్యంగా ఏమిటి అవసరం? మనుషులకు కావాల్సింది ఏమిటి? క్రొత్త నిబంధనను అంగీకరించే హృదయం కావాలి. దేన్ని అంగీకరించే హృదయం? ఇవాళ అదృష్టవంతులం మనం అందరం. ఎందుకు? క్రొత్త నిబంధన ప్రకారం నేను కూడా ఒకప్పుడు ఒక ఆయన చేత బాప్తిసం తీసుకున్నాను, క్రీస్తు సంఘం అని చెప్పుకునేసి. అది చెల్లుబడి అవుతుందా? కాదు. క్రీస్తు సంఘం అని కొన్ని బాప్తిసం చేసుకున్నంత మాత్రాన మనం పవిత్రపరచబడము, పాపక్షమాపణను పొందుకోము. క్రీస్తు సంఘమై ఉండాలి. కాకపోతే అది ఏ నిబంధన పాటించే సంఘంగా ఉండాలి బాప్తిసం తీసుకోవటానికి. నేను తీసుకున్నాను, ప్రసాద్ గారు తీసుకున్నారు, తిమోతి గారు ఎన్నిసార్లు క్రీస్తు సంఘం అని చెప్పుకొని తీసుకున్నాడు నాకు తెలీదు, శేషు గారు తీసుకున్నాడు, మీరందరూ కూడా ఆ విధంగా తీసుకున్నారు. నరేంద్ర, మనోళ్ళందరూ, బాబు కుమార్, వీళ్ళు మీరు ఎన్నిసార్లు తీసుకున్నారు? మీరు కూడా, కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా క్రీస్తు సంఘం అనుకుని అబద్ధపు క్రీస్తు సంఘాలు. మేమందరం ఎందుకు తీసుకున్నామని అంటే మేము తీసుకున్న బాప్తిసం క్రొత్త నిబంధన ప్రకారం కాదని గుర్తించినందుకు. కాబట్టి పాప క్షమాపణ ఎలా సాధ్యం అవుతుంది చెప్పండి? చీకటిలో నుండి వెలుగునక్కనంటే ఏ వెలుగు ఇది? క్రొత్త నిబంధనలోనికి రావాలి. దాన్ని అంగీకరించాలి. 2 సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరగాలి. 3 పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తు యేసునందు విశ్వసించాలి. అప్పుడు ఏం చేయబడతారంట? పరిశుద్ధపరచబడతాడు అని అన్నాడు. పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు. ఎవరెవరైతే ఈ 3 కార్యక్రమాలు చేశారో వాళ్ళకి గిఫ్ట్ రెడీగా ఉందంట. ఏమిటి గిఫ్ట్? పరిశుద్ధపరచబడిన వారిలో ఏముందంట? స్వాస్థ్యం ఉందంట. వాళ్ళకి గిఫ్ట్ ఉందంట. ఏమిటి ఆ గిఫ్ట్? పరలోకం. అర్థమవుతుందా? దయచేసి ఆలోచన చేయండి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సరే,
చీకట్లో నడవడం అనే కార్యక్రమం జరుగుతుంది, అందరికీ జరిగిందే. మీకు అని కాదు, మనకని కాదు, ఇప్పుడున్న లోకం అని కాదు. ఆది అందు నుండి ఆ చీకటి ప్రపంచం సామ్రాజ్యం, అపవాద సామ్రాజ్యం ప్రారంభమయ్యింది. అది క్రీస్తు శిలువ వరకు కొనసాగింపులోనే ఉంది. ఇశ్రాయేలీలందరూ కూడా సరే, వారి తాత ముత్తాతలు కూడా ఎక్కడికి వెళ్ళారంట? అంధకారంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ కన్నులను దేవుడు ఏం చేశాడంట? వాళ్ళ కఠిన హృదయాలను బట్టి అంధత్వం కలిగి చేశాడంట తండ్రి అయిన దేవుడే. అర్థమవుతుంది కదండి. అందులో నుండి విడిపించబడ్డానికి మానవ జాతి ఏం చేయాలి? ఇప్పుడు 3 ముఖ్యమైనటువంటి కార్యాలు చేస్తే 4వది దేవుడు చేస్తాడు. 3 ముఖ్యమైన కార్యక్రమాలు ఏమిటంటే, చీకటిని వదులుకొనేసి వెలుగు వైపు తిరగాలి, అనగా క్రొత్త నిబంధన వైపు తిరగాలి. 2, సాతాను అధికారం నుండి దేవుని వైపు తిరగాలి. 3వది పాప క్షమాపణ నిమిత్తము ప్రభుని క్రీస్తు చేసినందు విశ్వాసం ఉంచాలి. ఇది జరిగినప్పుడు ఆ మనిషి ఏం చేయబడతాడంటే పరిశుద్ధపరచబడతాడు. పరిశుద్ధపరచబడిన వారిలో అతనికి గిఫ్ట్ అనేది, స్వాస్థ్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం ఒక 15 minutes బ్రేక్ తీసుకునేసి సెకండ్ సెషన్లోకి వెళ్దాం అన్నాను.